హాయ్ దోస్తో నమస్తే. అందరు బాగున్నారని కోరుకుంటున్నా. మా స్వీటీ చూడండి ఎట్లా పడుకుందో చూపిస్తా. చూడండి ఒకసారి ఎట్లా పడుకుందో. అది నిద్ర వచ్చింది ఎట్లా పడుకుందో. మస్తు సాయిస్తాయి. పిల్లలు నాలుగురు పిల్లలు పుట్టినా కానీ మస్తు సతాయిస్తున్నాయి అవి. ఇప్పుడు పండుగ పడుకోండి. చూడండి దోస్తో ఎట్లా పడుకుందో ఒకసారి చూడండి. దాని తలకాయ చూడండి, అది చూడండి ఎట్లా వండిందో. చూసిరా? పరుపు మీద వండుతుంది అది. దానికి పరుపు కావాలంట. ఎట్లా వండుతుందో చూడండి. కిందనే వండమంటే వండదు, పరుపు మీదకే కావాలి. దాని పిల్లలు ఈడు ఉంటాయి కానీ ఇక చూడు ఎట్లా ఉందో. స్వీటీ చూడు, హాయ్ చెప్పుమా. చూడండి ఇంకొకటి అక్కడ ఉంది. ఇది ఆ పిల్లలు వాళ్ళ అమ్మ, అది వాళ్ళ పిల్లలు, అదే పిన్ని అంటారు అనుకో. చూడండి ఇవి కూడా ఉన్నాయి. కుందేళ్ళు 2 ఉన్నాయి. ఎట్లా చూస్తున్నాయి చూడు. కోపంతో చూస్తుంది. ఇది ఏమన్నా అంటే చాలా కొట్టడానికి వస్తుంది. ఇగో ఇగో సోను, అగో చూసారా ఎట్లా చూస్తుందో. దోస్తు మా ఇంటి పక్కన గుడి ఉంది, కడుతురు కానీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇంకా అది రెడీ అవుతలేదు. ఇక్కడ పిల్లలు వచ్చి ఆడతారు గుళ్ళో. బంగారమ్మ టెంపుల్ అంటారు దీన్ని. ఎన్ని రోజులు కట్టిరు కానీ 3-4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా స్టార్ట్ అవుతూనే లేదు. స్టార్ట్ చేస్తారు, బంద్ చేస్తారు మళ్ళీ. ఇదంతా గుడి, పెద్దమ్మ గుడి. ఇది బంగారమ్మ టెంపుల్ అంటారు ఇక్కడ ఏరియాలో. రహమత్ నగర్ టెంపుల్. అడగలు ఉన్నాయి పెట్టిరు ఇక్కడ. చూడండి నాగమ్మ టెంపుల్కి ఇది ఈవిడ పెట్టిరు కదా. నాగ టెంపుల్ అక్కడి నుంచి ఇక్కడికి పాము వచ్చింది. అందుకే ఇది మొత్తం చెత్త ఉండే. ముందు చెట్లు అన్నీ ఉండే, ఇప్పుడు సాఫ్ చేసి ఇగో ఇట్లా చేసినాం బాగా. ఆ పక్క నుంచి పాము వచ్చిండే. అందరు అన్నారు దేవత పాము అని. భయం వచ్చేసి ఇట్లా చేసేసి మొత్తం సిమెంట్ వేసేసినాము. ఇక్కడ మొత్తం చెట్లు ఉండే ఫస్ట్. చూస్తే ఎంత బాగుందో. ఫస్ట్ చెట్లు అన్నీ పెట్టినా. ఇక్కడ నుంచి పాము వచ్చిండే పక్క ఉండే. ఇక్కడ అందుకే ఇప్పుడు బాగా చేసి ఎంత బాగుంది. సిమెంట్ అంతకు వేస్తే ఇప్పుడు మంచిగా అయింది. లేకుంటే 2-3 రోజులు భయం ఉండే పాము వస్తుంటే. పక్కనే గుడి ఉంది కదా, నుంచి వస్తుంది అంట దేవుని పాము. బాయ్.